అందరికీ నమస్కారం. ఎలా ఉంది పత్రిజీ ధ్యాన మహాయాగం? ఇన్నున్నాయి కదా, ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది అన్నీ చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఇన్నున్న ప్రత్యేకంగా దీని ప్రత్యేకత ఏంటి అంటే పత్రిజీనే చెప్పారు. ఎలాగైతే తుమ్మెద అన్ని పుష్పాల నుంచి మకరందాన్ని స్వీకరిస్తుందో, అలాగే భూమి మీద అవతరించిన మహనీయులు, అలాగే జీవిస్తున్న అందరి యొక్క అనుభవాలు, ప్రతి గడ్డి పువ్వులోనూ ఎంతో కొంత మకరందం ఉన్నట్టు ప్రతి మనిషిలోనే ఎంతో కొంత జ్ఞాన మకరందం ఉంటుంది. అందరిలో ఆ మకరందాన్ని తీసుకోవడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేసేది. ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవాలి, ప్రతి జీవి నుంచి నేర్చుకోవాలి. అలాగే ముఖ్యంగా మనందరం ఒక గొప్ప బాధ్యతని తీసుకున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మిగిలిన ఆధ్యాత్మిక సంస్థల్లాగా సంఖ్యని పెంచుకోవడానికి పనిచేయడం లేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, పత్రిజీ యొక్క కళ, మన అందరి యొక్క బాధ్యత ఈ భూమి మీద ఏడుపు లేకుండా చేయడం. ఎవరు ఏడవడానికి వీరలేదు. ఈ భూమి మీద దుఃఖం లేకుండా చేయాలి. ఏమిస్తామో దాన్నే పొందుతాం. వాటిని ఏడిపిస్తున్నాం కాబట్టే ఈవేళ మాస్కులు మళ్ళీ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ బాధ్యతని మనందరం తీసుకున్నాం కాబట్టే ఈవేళ యావత్ పిరమిడ్ మాస్టర్లు ఈ భూమి మీద ఏ జీవి ఆడకుండా ఉండడం కోసం మహా ఉద్యమాలను చేస్తున్నారు. అలాంటి ఉద్యమాన్ని మరింత విస్తృతంగా చేయడం కోసమే స్ఫూర్తితో మనం ప్రయాణం చేద్దామని మీ అందరినీ కోరతా, ఇచ్చేసిన అందరికీ మరొకసారి ప్రణామాలు అర్పిస్తా. పత్రిజీ శక్తిస్థల్ ఇక్కడ ఉంది, కట్టాల్ కైలాసపురి మనందరి యొక్క అత్యంత ఇంపార్టెంట్ పాయింట్. ఇది హెడ్ క్వార్టర్. ఎలాగైతే మక్కా, జెరూసలేం ఎలాగైతే పవిత్ర స్థలాల్లో, అలాగే పిరమిడ్ మాస్టర్లుగా గొప్ప పవిత్ర క్షేత్రం ఈ కైలాసపురిలో ఉంది. మరి భాస్కర్ రెడ్డి గారు, చైర్మన్ గారు ఎంతో అద్భుతంగా మనందరికీ ట్రస్ట్ వారు ఎన్నో ఏర్పాట్లు చేశారు. మనందరి బాధ్యత ఏంటంటే ఈ శక్తిస్థల్ నిర్మాణాన్ని మళ్ళీ ధ్యాన మహాయాగానికి అద్భుతంగా తయారు చేసుకోవాలి. మీ అందరికీ విజ్ఞప్తి. ఈ శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్ నభూతో నభవిష్యత్ రీతిలో భారతదేశం ఈ శక్తిస్థలను సందర్శించడం కోసం ప్రపంచ దేశాల నుంచి రావాలి. అలాగా తీర్చిదిద్దుకునే ఆ కంకణం మనందరం తీసుకుందామని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా. మీ అందరినీ కలిసే భాగ్యం లభించినందుకు మరొకసారి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.